చూసాము. ఇప్పుడు ఖమ్మంలో ఎలా అయితే జరిగిందో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ కూడా చాలా మంది లీడర్స్ వెళ్ళి వాళ్ళతో పాటు ధర్నాలో కూర్చున్నారు, ఎడ్యుటేషన్స్ చేశారు. సో అలాంటి ఏదన్నా ప్రజలకు మద్దతు పలుకుతూ ఇప్పుడు ఆ విధంగా తన ఎన్నో కేసెస్ అట్లా ఉన్నాయి. నేను ఐ విల్ గివ్ యూ ద లిస్ట్ ఆల్సో. అవన్నీ ఏంటంటే ఓన్లీ ఎడ్యుటేషన్ కి సంబంధించిన కేసులే. ఏదైనా కూడా ఏదో మద్దతుగా వెళ్ళినప్పుడు ప్రజల కోసం మద్దతుగా వెళ్ళిన కానీ వ్యక్తిగతంగా ఎలాంటి కూడా ఆయన ఇండివిజువాలిటీ కోసము ఏమైనా క్రైమ్ చేసిన కేసులు అవి కానే కాదు. ఆ విషయాన్ని కూడా కోర్టులో చెప్పాము చాలా క్లియర్ గా. అందులో ఆల్రెడీ ఏ సెక్షన్ కింద రిజిస్టర్ అయినా ఉన్నాయి. సో అవన్నీ కూడా కప్పిపుచ్చి ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఫర్ వాట్ పర్పస్ దోస్ కేసెస్ హ్యావ్ బీన్ ఫైల్డ్ అనేది చెప్పట్లేదు. ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆర్ అంటే వాళ్ళకి మద్దతు సపోర్ట్, పబ్లిక్ కి సపోర్ట్ తెలుపుతూ వాళ్ళ కోసం ఎప్పుడైతే ఫైట్ జరిగిందో న్యాచురల్లీ లీడర్స్ మీద కేసులు పెడతారు. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళు కూడా వెళ్ళి ఒక ఉద్యమం జరుగుతుంది, ఏదైనా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కరెక్ట్ ఉన్నప్పుడు లీడర్స్ వెళ్ళి ఒకవేళ సపోర్ట్ చేస్తే అలాంటి కేసెస్ లో రిజిస్టర్ అయినాయి. అదేదో తీవ్రమైన నేరము, తను పర్సనల్ గా చేసిన నేరంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రూవ్ చేయాలని చూశారు. కానీ మేము చెప్పాము ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ వాట్ ఇట్ సేస్ అండ్ వాట్ ఆల్ దోస్ టైప్స్ ఆఫ్ కేసెస్ అని కూడా మేము చెప్పడం జరిగింది. ప్రిన్సిపల్ జిల్లా కోర్టు న్యాయస్థానంలో ఉన్నది. దాని గురించి నేను మరియు నా సహచరులు హైదరాబాద్ నుంచి వచ్చిన లీగల్ టీం అందరం కలిసి మేమందరం కూడబలుపుకొని ఒక పద్ధతిలో ఆర్గ్యూ చేశాను. ప్రాసిక్యూషన్ వారు అనవసరమైన కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఆ వేధింపులకు గురి చేసిన దానికే వాళ్ళు పోలీస్ కస్టడీ పిటిషన్ పెట్టి డిస్ప్యూట్ చేశారు. తర్వాత పీటీ వారి డిస్ప్యూట్ చేశారు. అన్ని వివరాలు సమగ్రంగా ఒక గంటల తరబడి ఆర్గ్యుమెంట్ అయినాయి. ప్రాసిక్యూషన్ వారు చెప్పినవన్నీ తప్పు అని చెప్పి మేము నిర్ధారణంగా రుజువు చేశాం. కాబట్టి మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది న్యాయ వ్యవస్థ పైన. అదేవిధంగా ఖచ్చితంగా ఈ రోజైతే ఉదయం మేము ఏదైతే మంచి వార్తలు విన్నామో ఆ పీటీ వారెంట్ మరియు ప్రొడక్షన్ కస్టడీ పిటిషన్ ఎట్లయితే డిస్ప్యూట్ చేయించామో ఈ సోమవారం రోజు బాలకృష్ణ గారు విడుదలకు ఆర్డర్ ఇస్తారని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. దానికి గాను మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ, హైకోర్టు జడ్జిమెంట్ కానీ, వేరియస్ జడ్జిమెంట్స్ మాకు అనుకూలంగా ఉన్న జడ్జిమెంట్ మాకు కాదు ప్రజలకందరికీ కూడా పోలీసు వాళ్ళు ఎక్కువ వ్యవహరించాలి, డిమాండ్ చేసేటప్పుడు ఏ పద్ధతి పాటించాలి, వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా అమానుషంగా పాటించడానికి వీల్లేదు అని చాలా సుప్రీంకోర్టు మన గవాయి గారు చెప్పినట్టు ఇంతకుముందు ఇంకా వేరే హైకోర్టు చెప్పినట్టు సుప్రీంకోర్టు చెప్పినట్టు అన్ని ఉద్దంకిస్తూ వాదించాలి. మా వాదనలు చాలా నిదానంగా విన్నారు. నేను అనుకుంటున్నాను మేము మంచి రిజల్ట్ తీసుకుంటాం. సోమవారం నాడు ఆగస్టు ఆ రోజు మనకు బెయిల్ ఆర్డర్ మాకు ప్రగాఢమైన విశ్వాసం. జై తెలంగాణ, జై.